మంచిగా ఉన్నాయి, మళ్ళీ అన్ని పలిపోతాయి, ఖరాబ్ అయిన ఎగ్స్ ఇస్తారు. అన్ని ఇంటికి తీసుకుపోతారు, ముందుకు పెట్టుకుంటారు. బనానాలు కూడా ఫుల్ తీసుకుపోతారు. అన్నం ఏం మంచిగా లేదు తినడానికి. పప్పు కూడా అంతా పల్చగా ఖరాబ్ అయినవి అన్ని వాడేస్తారు. చేతులు ఆడిడ ముడతారు, అవిట్లతోనే చేస్తారు వంటలు. చెప్పేడా టిఫిన్ బాక్స్ ఎందుకు తెచ్చుకుంటావు? ఫుడ్ మంచిగా లేదు. ఓకే, మంచి ఉంటే ఎవరైనా తెచ్చుకుంటారు, మంచిగా పోతే ఎవరు తెచ్చుకుంటారు? అంటే ఎట్లుంటది ఫుడ్? ఏం మంచి ఉండదు. చెప్పు ఎట్లుంటుందో చెప్పు. రైస్ బాగుండదా? రైస్ బాగుండదు, అసలు ఉడకాలి. కొన్నిసార్లు ఉడకదు, పురుగులు రాళ్ళు వస్తాయా? వస్తాయి. అన్నంలోనైతే ఇంకా బాగుంటాయి. కర్రీ ఎట్లుంటది? కర్రీలో మొత్తం ఉప్పు పల్చగా ఉంటే మొత్తం వాటర్ పోసి జస్ట్ అలా కారం ఉప్పు వేస్తారు కావచ్చు. ఇట్లా వెజిటేబుల్స్ అక్క వాష్ చేయరు, అన్నం ఇట్లా కడుగుతారు. ఇట్లా టమాటాలు పోస్తే పైన పోయారు, మొత్తం ఇట్లా పిసికి వాడేస్తారు. బిందె నీళ్ళు పోస్తారు, అందులోనే ఇట్లనే కలుపుతారు. చేయిలు కడుక్కోకుండా వండుతారు. అన్నం అంతా పలుకు కూర మంచిగా కాదు. మేము తినాం. కూరగాయలు పుచ్చులు ఉంటాయా? ఖరాబ్ అయినాయి కూడా. ఇట్లా సగం ఇట్లా కోసారు, అందులోనే పడేస్తారు. అన్న పురుగులు ఉన్నాయి తెలియదు, ఏమున్నాయి తెలియదు.